వచ్చిన నాకు ఎవరు కూడా సహకరించలేదు. అయితే నేను ఫస్ట్ ఏ చర్చికి వెళ్ళాలా ఏందనేది నాకు తెలియదు. అయితే నా భార్య నేను సెమపూర్ కాలనీలో ఉండేవాళ్ళము. ఒక పాడుపడ్డ బిల్డింగ్లో అక్కడ ఉండకుండా ఏ చర్చికి వెళ్ళాలి ఏందనేది అర్థం కాకుండా వచ్చినప్పుడు ఈ చర్చికి మన ఎబ్రోన్ చర్చికి వచ్చాము. వచ్చిన కానుండి అయ్యగారు కానీ ఏ విషయంలో కానీ నా పిల్లలు, నాకు 3 ఆడపిల్లలు, ఒక బాబు, ఏ విషయంలో కూడా నీ పిల్లల్ని నేను స్కూల్లో కానీ దేంట్లోనైనా జాయిన్ చేసి నేను చదివిస్తా, నాది పూసి అని చెప్పి అయ్యగారు నాకు సహకరించాడు. అప్పటికి ఇప్పటికి కూడా నా పిల్లలు, ఇప్పుడు నా పెద్ద పాప బీటెక్ సెకండ్ ఇయర్, రెండో పాప వచ్చేసి సెకండ్ ఇయర్ ఇంటరు, మూడో పాప వచ్చేసి 10th క్లాసు, మూడో బాబు వచ్చేసి 6th క్లాసు. అయినా కానీ మా పాస్టర్ గారు వచ్చేసి నాకు అప్పుడు కూడా ఇప్పుడు కూడా మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు. అయ్యగారు ఒక దైవసేవకుడిలాగా కాకుండా అలా వండుకుంటా కూడా వచ్చుకుంటా ఈ పిల్లలకి ఏదన్నా అమౌంట్ కానీ ఏదన్నా సప్లై చేయమంటావా, క్యాష్ విషయంలో కానీ దేంట్లోనైనా నేను నీ పిల్లలకి ఈ అమౌంట్ నేను ఇచ్చి చదివిస్తా అని చెప్పి అని కూడా అడిగాడు అయ్యగారు. అడిగినా కానీ అయ్యగారు మన చర్చి మన అందరూ బాగుండాలా, అందరూ మేమైతే వద్దు అని చెప్పి అంటే మొన్న కూడా రీసెంట్గా ఒక 6 months కింద ఒక బాబు మన చర్చికి వెళ్ళే అతను యాక్సిడెంట్ చనిపోతే కూడా అయ్యగారు అతని గురించి ఆలోచించి అతనికి వాళ్ళ పిల్లలకి కూడా డబ్బుల గురించి కూడా ఆలోచించి మన చర్చిలో ప్రొవైడ్ చేసేసి వాళ్ళ పిల్లల పేరున వేసి సారు మనం ఇచ్చిన డబ్బులు కాకుండా కూడా ఇంకా ఎక్స్ట్రా డబ్బులు వేసి పిల్లల పేరున వేసాడు. అలా అయ్యగారు అట్లా చేస్తుంది కాబట్టి మనం అందరం ఎప్పుడు ఎనీ టైం అయ్యగారికి దైవ సేవకుల్లాగా ఉండి అయ్యగారితో తోడుగా ఉండి ఇలాంటి మీటింగులకి మనం అందరం గొప్పగా మెయింటెనెన్స్ చేయాలని చెప్పేసి నేను మీ అందరికీ నా హృదయపూర్వకంగా చెప్తున్నా. ధన్యవాదాలు.